భరోసా, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షీ టీమ్స్ అని వచ్చాయి. ఇలాంటివన్నీ కూడా మహిళల భద్రతకి సంబంధించి వచ్చినటువంటి ఒక వరమనే చెప్పొచ్చు. కానీ అసలు మీరు ఈ హైదరాబాద్ గాని, మన రాష్ట్రంలోనే మొత్తం పరిస్థితి తీసుకుంటే జనరల్‌గా మీకంటూ ఒక రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి గదా! క్రైమ్ రేట్, మహిళల మీద నేరాలు జరుగుతున్నవి ఇవి అన్నీ కూడా. సో, ఈ రేషియో ఎట్లా ఉందండి? గడిచిన సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు గత 2, 3 ఏళ్లుగా అనుకోవచ్చు. అలా ఏముండదు. అంటే మన దగ్గర అంత డ్రాస్టిక్‌గా క్రైమ్ ఇంక్రీజ్ అవ్వటం అని ఏముండదు. హ్మ్. అలానే ఉంటుంది రెగ్యులర్ క్రైమ్ ఇప్పుడు హ్మ్. ఏదైనా రేప్ అనేది ర్యాండమ్‌గా ఎక్కడో ఒక హ్మ్. జరుగుతుంది. హ్మ్. ఒక సీక్వెన్స్‌లో, ఒక ప్యాటర్న్‌లో కరెక్ట్. కరెక్ట్. జరగవివి. సో, అంటే అలా క్రైమ్స్ అయితే ఇంక్రీజ్ అవ్వటం అట్లా ఆ! ఏం లేదు. ఇంకా యాక్చువల్‌గా చెప్పాలంటే నార్మలైజ్డ్ ఎప్పుడు జరిగే అంతనే ఉన్నాయి. ఎక్కువేం పెరగలేదు. హ్మ్. సో, బేసిక్‌గా మహిళల మీద నేరాలు తగ్గాలి అంటే గనక ఇక్కడ చట్టాలు అవసరం అంటారా? అవగాహన ముఖ్యం అంటారా? చట్టాలు డిటరెన్స్ కోసం. అంటే ఏదైనా జరగకుండా ఉండటానికి ట్రై చేస్తారు. అంటే ఒక భయం సొసైటీలో హ్మ్. ఇదొక లా ఉంది. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడతది అనే ఒక భయంతోటన్నా ఆగిపోతారు అని. హ్మ్. కానీ సొసైటీలో యాస్ సచ్ మార్పు వస్తేనే ఆ క్రైమ్ అనేది తగ్గుతుంది. హ్మ్.